ఈ రోజు మన డ్యూటీ మన బ్లాక్ బుల్ ని భీమవరం తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలన్నమాట. మరి మాటల్లోనే వచ్చేసామండి భీమవరం. రాగానే మెకానిక్ గారు రెడీగా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి ఫస్ట్ మన కోరే మెకానిక్ గారు బండిని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మన బ్లాక్ బుల్ కి డిసీజ్ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తారు. మరి గ్యారేజ్ పేరు ఎదురుగా చూస్తున్నారు కదా, అదే అనమాట. ఈయన టాటా సఫారీలకి స్పెషలిస్ట్ అంట. పక్కనే ఉన్న టిఫిన్స్ దగ్గర ఒక దోశ తినేసి అలా ఉండి రైల్వే గేట్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళకి పైన గ్రీన్ క్లాత్ చూసారా, మంచి ఐడియా అండి, బాగా కట్టారు, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా బ్లాక్ బుల్ దగ్గరికి వచ్చేసామండి. వచ్చేసరికి ఫ్రంట్ టైర్స్ ఓపెన్ చేసి ఈ హాట్ అయిపోయి పగిలిపోయిన బ్రష్ ని మన చేతిలో పెట్టారు. చూడడానికి చిన్నగా ఉందండి, దాని వల్ల ఎంత సౌండ్ వచ్చేదంటే ఏదో ఇరిగిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు చూపించుకుంటేనే చాలా బెటర్ అండి. కాలం తర్వాత బ్యాక్ సీట్ లో కూర్చున్నాను. అంతా క్లియర్ అయ్యి ట్రైల్ వేసిన తర్వాత లంచ్ చేయడానికి అభిరుచి హోటల్ కి వచ్చాము. తినేసాక వీల్ అలైన్మెంట్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. మరి ఎప్పుడు టైం టు టైం మీ కార్ కి కూడా వీల్ అలైన్మెంట్ చేపిస్తున్నారా? తప్పకుండా చేపించండి. సో ఇంకా క్లైమేట్ చూసారా, వర్షం రావడానికి రెడీగా ఉంది. మరి మీలో ఎంత మందికి ఇష్టం అండి ఈ ఓల్డ్ మోడల్ సఫారీ? ఇంకా ఫైనల్ గా గ్రీజ్ పెట్టించేసి అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యామండి. మరి మీరు కూడా వెళ్తూ ఒక లైక్ అలాగే ఫాలో చేసి వెళ్ళండి.